వ్యవసాయ రంగంలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుంది. దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. అందులో భాగంగా సన్నాలు పండించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిలో ఉందని తెలంగాణ రాష్ట్రంలో రైతు మహోత్సవాల సభలో మంత్రులు అదేవిధంగా పీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు మనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండిస్తుంది. దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో రైతు మహోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. రైతు మహోత్సవ సభలో రైతు ఆధునికం వైపు వెళ్తున్న పరిస్థితిలో రైతుకు ఆధునిక యంత్రాలు అందించడంలో ఎలా సహాయ సహకారాలు అందిస్తుంది తెలంగాణ రాష్ట్రం? తెలంగాణలో వ్యవసాయదారుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. దాని కారణంగా ఇంత పెద్ద రైతు సదస్సు పెట్టాం. ఎందుకు రైతు సదస్సు పెట్టాం? అధునాతన టెక్నాలజీ, సస్య సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినట్టు పరికరాలు, వంగడాలు, విత్తనాలు వారికి ఇవ్వడమే మా లక్ష్యం. తద్వారా 10 మంది చేయాల్సిన పని ఒక చిన్న యంత్రంతో చేసుకోవచ్చు. తక్కువ వ్యయము, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి ఏ విధంగా వస్తుందో అది చెప్పేందుకే, ఆ ఓరియంటేషన్ ఇవ్వేందుకే రైతు సదస్సు. మాకు చిత్తశుద్ధి ఉంది. రైతులకి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని పంచాలని, పరిపూర్ణత కలిగినటువంటి కొత్త టెక్నాలజీతో వచ్చినట్టు అంగులతో వచ్చినటువంటి పరికరాలు ఇవ్వాలని, కొత్త విత్తనాలు ఇవ్వాలని, తద్వారా వారి ప్రోత్సాహపరిచి అత్యధిక దిగుబడి వచ్చే విధంగా వారి ప్రయత్నం ఉండాలనే ధ్యేయంతో రైతు సదస్సు పెట్టాం. 3 రోజులు జరిగే రైతు సదస్సులో శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్లు, అధికారులు, అనధికారులు, వ్యవసాయం పట్ల అవగాహనటువంటి సోషల్ యాక్టివిస్టులు వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. తద్వారా ముఖ్యంగా నిజామాబాద్ ఎంచుకోవడానికి, నిజామాబాద్ ధనాగార జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నెలకొల్పిన 1923 నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు కానీ చెరుకు కానీ సాగిస్తూ ఉన్నారు. చెరుకు మాకు పేటెంట్ నిజామాబాద్ పూర్వ వైభవం, అది మళ్ళీ తీసుకురావాలని, ఒక చక్కెర కర్మాగారం ఇక్కడ నెలకొల్పాలని, ఒక వ్యవసాయ కళాశాల నిజాము నెలకొల్పాలని, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మాకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రైతు కళ్ళాల మీద, రైతు కుప్పల మీద పడి నిద్రించి ఆత్మహత్యలు, చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు బహుశా ఇవి మర్చిపోయారు అనుకుంటున్నారేమో. తెలంగాణ 2వ స్థానం నుండి రైతులు ఆత్మహత్యలతో ఏం ఆదుకున్న రైతులని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు రైతు రుణమాఫీ 10 ఏళ్లలో 30,000 కోట్లు ఇస్తే మేము సంవత్సరంలో 21,000 చిల్లర కోట్లు ఇచ్చాం. దాని అర్థమైంది, చిత్తశుద్ధి మాకుందా మీకుందా? సన్నాలను ఇవాళ ఎంకరేజ్ చేయడం వల్ల 25 లక్షల ఎకరాల సాగు నుంచి 40 లక్షల ఎకరాల సాగుకి వరిపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న దురదృష్టి, చిత్తశుద్ధి, మేము ఇచ్చిన ప్రోత్సాహం. ఇలా 2.81 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది దేశంలో అంటే అది మేటి రాష్ట్రం తెలంగాణ. ఇలా తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారింది, ఒక దేశానికి ఒక మోడల్గా మారింది. అందరూ మా వైపు చూస్తూ ఉన్నారు. అన్నిటికి మించి ఇలా సన్నబియ్యం, ధనవంతుల్లాగా బీదవాడు కూడా సన్నబియ్యం తినాలని నాణ్యమైన సన్నబియ్యం ఇస్తూ ఉన్నామో ఇది రైతు పక్షపాత ప్రభుత్వం నిరూపించుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ రైతులను మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే రైతు మహోత్సవాలు ఏర్పాటు చేస్తారో, ఏళ్ల కాలం అంటే ఈ 5 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నప్పుడు అన్ని రోజులు కూడా రైతు మహోత్సవ సభలు నిర్వహిస్తారు? 5 ఏళ్ళు కాదు, మరో 15 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. మేము ఉన్నన్ని రోజులు కూడా రైతుల పక్షపాతగానే ఉంటాం. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 27 తారీఖు నాడు బహిరంగ సభ నిర్వహిస్తుంది వరంగల్, దాన్ని ఒక్క మాటలు చెప్పాలంటే పీసీసీ అధ్యక్షులు మీరు ఎలా చెప్తారు? మేము అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత ఉంది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసే భాగంలో ఆ బహిరంగ సభ పార్లమెంట్లో 0 సీట్లు వచ్చినాయి. నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం మేరకు తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ని ఆదరిస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఆస్తుల్ని విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆర్థిక విధ్వంసం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణని సమూలంగా నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని అనుకోవట్లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వరి ధాన్యం పంటలు పండించడం దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. అందులో భాగంగానే రానున్న రోజుల్లో రైతాంగం కోసం, రైతు సంక్షేమం కోసం పాటుపడుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రానున్న 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రైతుల కోసం మేము ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, రైతులు పండించిన పంటలకు కానీ, అదేవిధంగా ఆధునిక యంత్రాల వైపు రైతులకు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. అందులో భాగంగా రానున్న రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ఈ వరంగల్ సభ పెడుతుందని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.